बीआरएस के कारगुजार केटी रामाराव ने आज दावा किया है कि कामारेड्डी से वज़ीर आला चंद्रशेखर राव की कामयाबी यकीनी है। बिकनूर में एक इजलास से खिताब करते हुए केटीआर ने कहा कि वज़ीर आला चंद्रशेखर राव ने कामारेड्डी के अवाम को तरक्की का वादा किया है। उन्होंने कहा कि वज़ीर आला की कामयाबी से कामारेड्डी के अलावा आसपास की सभी कॉन्स्टिट्यूएंसीज में तरक्की की एक नई यहाँ पे नया एपिसोड शुरू होगा। उन्होंने कहा कि दिल्ली से चलाई जाने वाली हुकूमत तेलंगाना में नहीं चलेगी। उन्होंने कहा कि तेलंगाना के अवाम ने काफ़ी मशक्क़त और काफ़ी एहतजाज के बाद तेलंगाना हासिल किया और इसे बीआरएस ही बेहतर तरीके से चला सकती है। రాజంపేట మండల రైతుల చిరకాల కోరిక ఒక్కటే అన్న, గోదావరి నీళ్లు రావాలే మా పొలాలకు, బ్రహ్మాండమైన పంటలు మా పొలాలలో వండాలంటే వెంటనే ఆ నీళ్లు కూడా జల్దీ రావాలంటే, మంచి ప్రాజెక్ట్ జల్దీ కావాలంటే మీరు రావాలన్నా మీరు వచ్చి పోటీ చేసి నిలబడి దగ్గరుండి నీళ్ళిచ్చి మా రైతుల పాలు కడిగి వాళ్ళ రుణం తీసుకోవాలన్నా అనే ఒక మాట వారు చెప్పడంతో కేసీఆర్ గారు కూడా రెండోసారి ఆలోచన చేయకుండా తప్పకుండా వస్తా తమ్ముడు, నేనే నిలబడతా, దగ్గర ఉండి నిలబడి మీ ప్రాంత రైతుల కళ నెరవేర్చే బాధ్యత నాది అనే మాట ఇచ్చి కేసీఆర్ గారు స్వయంగా ఇక్కడికి వస్తా ఉన్నారు. మరి కేసీఆర్ గారు 9 తారీఖు నాడు, ఈ నెల 9 తారీఖు నాడు కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి కేసీఆర్ నామినేషన్ రోజు ఇక్కడ బికునూరు గాని అదే విధంగా రాజాపేట గాని ఇంటింటికి కనీసం ఒక్కరన్న బయలుదేరి కామారెడ్డి కావాలి, కేసీఆర్ గారి మీటింగ్ ఉంటది, ఆ రోజు ఆ సభతోనే అవతలలు మళ్ళీ నామినేషన్ విత్డ్రా చేసుకునేటట్టు బ్రహ్మాండంగా సభకు